కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో కీలక సమావేశం జరగనుంది. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ రివ్యూ మీటింగ్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరు కానున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు థీమ్తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంటా చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని చంద్రబాబు అన్నారు. కాసేపట్లో భోగాపురం ఎయిర్పోర్ట్ లో కీలక సమావేశం జరగనుంది. మంత్రి నారా లోకేష్ సారథ్యంలో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ రివ్యూ మీటింగ్ కు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడుతో పాటు పలువురు ఏపీ మంత్రులు హాజరు కానున్నారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జరిగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఉత్తరాంధ్ర కలలకు రెక్కలు థీమ్తో విమానాశ్రయం గురించి ప్రతి ఇంటా చర్చ జరిగేలా విస్తృత ప్రచారం జరగాలని చంద్రబాబు అన్నారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, లక్ష్మీదుర్గ ఆగస్టు 1వ తేదీన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని శాఖలకు చెందిన ఉన్నతాధికారులు, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులందరూ కూడా, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా అందరూ కూడా భోగాపురం ఈవెంట్ పైన దృష్టి సారించడం జరిగింది. ఎందుకోసం అంటే కూటమి ప్రభుత్వానికి ఇది చాలా ప్రెస్టీజ్ ఇష్యూ అయినటువంటి కార్యక్రమం. వెనుకబడిన జిల్లాగా ఆ పేరు పొందినటువంటి ప్రాంతంగా పేరు పొందిన ఇక్కడ ఈ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అది ప్రధానమంత్రి చేతుల మీదుగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే నారా లోకేష్ ఈ ఏర్పాట్ల సమీక్ష నిర్వహించడం కోసం 3 పర్యాయాలు రావడం జరిగింది. ఇప్పుడు 4వసారి తాజాగా ఈ రోజు కాసేపట్లో ఇక్కడికి రాబోతున్నారు. ఈ దశలోనే సమాచార శాఖ మంత్రి కొలుసు సారథి, అదేవిధంగా కింజరాపు అచ్చెన్నాయుడు, కొండపల్లి శ్రీనివాస్ ఇత్యాది తదితర 8 మంది మంత్రులు, పలువురు శాసనసభ్యులు, నామినేటెడ్ చైర్మన్స్ అందరూ కూడా ఇప్పటికే విమానాశ్రయం దగ్గర చేరుకున్నారు. ఇప్పుడు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో ఏర్పాట్లకు సంబంధించి ప్రధానమంత్రి వస్తున్నటువంటి దిశలో వేదిక ఎలా ఉండాలి, వచ్చేటటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి తదితర అంశాలపైన చాలా ఉన్నత స్థాయిగా ఈ కార్యక్రమం జరగాలని సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. కాసేపట్లో మంత్రి నారా లోకేష్ ఇక్కడికి చేరుకున్న తర్వాత వారి సారథ్యంలో మిగిలినటువంటి ఏర్పాట్లన్నిటి కూడా సమీక్ష నిర్వహిస్తారు. లక్ష్మీదుర్గ, థ్యాంక్ యూ శ్రీనివాస్.